అనగనగా ఒక రాజు కొత్త తెలుగు సినిమా నవీన్ పొలిశెట్టి హీరో నిన్న బుధవారం జనవరి 14న భోగి రోజు థియేటర్స్ రిలీజ్ అయింది. ఇక సినిమా ఎలా ఉంది అని చూస్తే అంటే సినిమా స్టార్టింగ్లోనే మొదటి 20 నిమిషాల పాటు మన హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్కి తీసుకున్నారు. హీరో చుట్టూ ఉన్న మనుషులు అవన్నీ చూస్తే ఆ పల్లెటూరు ఆ జమీందారులు అవన్నీ చూస్తే నాకు కొద్దిగా పిల్ల జమీందారు సినిమా గుర్తుకొచ్చింది లైట్గా. బట్ ఏమంటే కామెడీ ఫన్ అంతా బాగా వర్కౌట్ అయింది మొదటి 20 నిమిషాల్లో. ఇక ఆ తర్వాత మనకు 2 నిమిషాల తర్వాత అంటే అక్కడ ఒక హీరో ఒకరితో ఛాలెంజ్ చేయడము, ఆ ఛాలెంజ్ నెరవేర్చుకోవడానికి అప్పుడు ఒక హీరోయిన్ ఇంట్రడక్షన్ మన మీనాక్షి చౌదరి ఇంట్రడక్షన్ 20 నిమిషాల తర్వాత ఉంది ఆ అమ్మాయి ఇంట్రడక్షన్ అలాంగ్ విత్ రావు రమేష్. ఆ తర్వాత ఒక అరగంట పాటు ఇక హీరోయిన్ ఎలా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. ఇవన్నీ మనం చాలా సినిమాలు చూసింది. అయినా కానీ కొత్తగా అంటే దీంట్లో స్క్రీన్ ప్లే ప్రజెంట్ చేసిన విధానము, ఆ కామెడీ టైమింగ్, నవీన్ పొలిశెట్టి డైలాగ్స్ ప్లస్ సపోర్ట్లో మనకు మా చెమ్మక్ చంద్ర ప్లస్ మన బులిరాజు వీళ్ళందరూ బాగా యాడ్ అయ్యారు సినిమాకు. ఒక కామెడీ ఫైట్ ఇలా పెట్టుకొని ఒక 50 నిమిషాల వరకు సినిమా ఆడుతూ పాడుతూ వెళ్ళింది సినిమా. ఆ తర్వాత ఇక మొదట్లో చేసిన ఛాలెంజ్ నెరవేర్చుకున్న టైం కూడా అయిపోయింది. ఇంక గంట సినిమా అయింది. అంత స్మూత్గా వెళ్ళింది సినిమా. ఇంకా అప్పుడు గంట తర్వాత అంటే ఇంటర్వెల్కి ఒక 15 నిమిషాలు ఉందనంగా ఒక పాట మనం ఏదైతే వైరల్ అయిందో పాట భీమవరం బాల్మ, ఆ పాట మళ్ళీ వెంటనే 5 నిమిషాలకి మళ్ళీ ఒక పాట ఏది మన పెళ్లి పాట రాజుగాడి పెళ్ళిరో అనేసి. సో సినిమా అయిపోయింది. యాక్చువల్లీ హీరో ఏదైతే ఛాలెంజ్ చేశాడో మొదటి 20 నిమిషాల్లో అది ఇంటర్వెల్కి అయిపోయింది. కానీ అక్కడ ఇంకా ట్విస్ట్ ఒకటి ఉంది. ఆ ట్విస్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అది భలే కామెడీగా భలే ట్విస్ట్ పెట్టుకున్నారు. గంట 15 నిమిషాలకే ఒక మంచి ట్విస్ట్తో సినిమా బ్రేక్ పడింది. ఫస్ట్ హాఫ్ చూస్తే మంచి కామెడీ అనిపించింది. 2 పాటలు ఇంకా ఒక కామెడీ ఫైటు, మంచి హీరోయిన్ మధ్యన మంచి క్యూట్ మూమెంట్స్ బాగా అనిపించింది. పర్లేదు బాగానే ఉంది కదా సినిమా అనుకున్నాను. ఆ తర్వాత సెకండ్ హాఫ్ కూడా గంట 10 నిమిషాలు ఉంది. సెకండ్ హాఫ్లో స్టార్టింగ్లో మళ్ళీ అదే ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైతే ఉందో ఒక 15 నిమిషాల పాటు అదే ట్విస్ట్ మీద నడిచింది. అదంతా ఫన్నీగా కామెడీగా అంటే ఇంటర్వెల్ కార్డ్ ఎక్కడైనా వేయచ్చు అలా ఉన్నాయి అనమాట అక్కడ సీన్లు. ఆ తర్వాత ఇక ఆ ట్విస్ట్ వల్ల హీరో ఒక డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అది ఒక అరగంట నడిపారు. అది కొంచెం అతికినట్టు అనిపించలేదు నాకు. ఏంటబ్బా సినిమా జానర్ ఏంటి కామెడీ అనుకుంటే ఇప్పుడు ఏంది పాలిటిక్స్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయింది అనేసి అనిపించింది నాకు. అది ఆ రాజకీయాల ఎపిసోడ్ అరగంట పెట్టారు, బాగానే తీశారు. కానీ కొద్దిగా రంగస్థలంలో మనము చూసాం కదా ఎలక్షన్స్ గురించి, అలా అసెంబ్లీ రౌడీ సినిమా గుర్తొచ్చింది మన మోహన్ బాబు సినిమా. ఇలా ఒక అరగంట పాటు ఏంటి సినిమా అంతా ఇలాగే ఉంటుందా ఇంకా డిప్ అవుతుంది అనుకున్నా నేను. అరగంటలో ఎలక్షన్ టైంలో కొద్దిగా రిలవెంట్గా పాదయాత్రలని అవన్నీ ఇవన్నీ మనకు తెలిసిన ప్రాబ్లమ్సే. ఎలక్షన్స్ అంటే మనకు ఊర్లలో ఉండే సమస్యలు, డ్రైనేజ్ సమస్య అని, రోడ్ల సమస్య అని, స్కూల్ సమస్య అని, హాస్పిటల్ ఇవన్నీ ఏంటబ్బా అంటే ఫన్నీగానే చెప్పారు. కానీ ఏంటి ఇలా ఉంది జోనర్ మారింది సినిమాది అనుకున్నాను. అరగంట తర్వాత మళ్ళీ ఇంకొక ట్విస్ట్, అది హీరో క్యారెక్టరైజేషన్ మీద బాగా వర్కౌట్ అయింది. ఆ ట్విస్ట్ ఓహో ఈ టర్న్ తీసుకున్నారు కదా అనిపించింది. అప్పటికే సినిమా 2 గంటలు అయింది. ఇంకొక అరగంట మాత్రం మిగిలింది సినిమా. అక్కడి నుంచి సినిమా ఇంకొక టర్న్ తీసుకునింది, ఒక మంచి ఎమోషన్ టర్న్ తీసుకునింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక భరత్ అనే నేను లేదా ఒక శ్రీమంతుడు ఈ రూట్లో వెళ్ళింది సినిమా. ప్లస్ అక్కడ పండించిన ఎమోషన్ ఏదైతే ఉందో అంటే యాక్టర్లు అందరూ బాగా చేశారు కాబట్టి ఆ ఎమోషన్ పండింది అక్కడ. ఒక 15 నిమిషాల పాటు బాగా తీసుకెళ్ళాడు డైరెక్టర్. అంటే అంతసేపు నవ్వించి 2 గంటల పాటు నవ్వించి మనల్ని ఒక అరగంట పాటు మళ్ళీ కొద్దిగా ఎమోషన్ తీసుకెళ్ళి కొద్దిగా మెసేజ్, ఇండైరెక్ట్గా మెసేజ్ అంటే రాజకీయాలపైన, మన ఊర్లపైన, మన సమస్యలపైన. అంటే మనం పైకి కనపడే సమస్యలు చూస్తాం జనరల్గా రాజకీయాలంటే, ఈ రోడ్లు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, ఇలాంటి డ్రైనేజ్ ఇలాంటివి చూస్తాం. కానీ అంతర్లీనంగా ఈ ఊరిలో ఉండే ఒక పెద్ద సమస్యనే టచ్ చేశారు. అది బాగా అనిపించింది. మంచి క్లోజర్ ఇచ్చారు సినిమాకు. క్లైమాక్స్లో మళ్ళీ కొద్దిగా నవ్విస్తూ మంచి ఒక హై కూడా ఇచ్చారు. ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు మంచి హై వచ్చింది నాకు. బాగా అనిపించింది. కొద్దిగా అక్కడక్కడ ఎమోషన్ కూడా చేశాడు లాస్ట్ అరగంటలో. అది టైటిల్ జస్టిఫికేషన్ అప్పుడు అనిపించింది. ఓహో అనగనగా ఒక రాజు అంటే కామెడీ సినిమాగానే కాదు, దాంట్లో అంతర్లీనంగా రాజు ఎలా ఉండాలి అనే దానికి లాస్ట్ అరగంట వాడుకున్నారు. బట్ డైరెక్టర్ కొత్తవాడైనా బాగా తీసాడనిపించింది. అంటే కథా స్క్రీన్ ప్లేలో మన నవీన్ పొలిశెట్టి చెయ్యి ఉందిలే కానీ బట్ అయినా కానీ బాగానే తీశారు కదా అనిపించింది నాకు.
సో అది స్క్రీన్ ప్లే నేను చూసిన విధానము నాకు నచ్చింది సినిమా. నాకైతే ఏమంటే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అసలు ఒక్క బూత్ జోక్ కానీ ఒక వల్గర్ సీన్ కానీ, అంటే సెకండ్ హాఫ్లో ఒక పాట ఉంది ఐటమ్ సాంగ్, ఆంధ్ర టు తెలంగాణ అనేసి. అది ఇక ఓకే, ఐటమ్ సాంగ్ అంటే ఎక్స్పోజింగ్ ఏం లేదు కానీ ఇంకా ఆ సిచ్యువేషన్లో అవసరమే ఇంకా ఆ పాట. అలా ఫస్ట్ హాఫ్లో 2 పాటలు, సెకండ్ హాఫ్లో 2 పాటలు, ఒక పాట మన నవీన్ పోలిశెట్టి పాడాడు రాజకీయాల మీద సాంగ్. బాగానే ఉంది, నాకైతే నచ్చింది సినిమా. నేనైతే బాగుండదేమో అనుకున్నాను సినిమా. నవీన్ పోలిశెట్టి ఏంటబ్బా ఇలాంటి సినిమా చేశాడు అని అనుకున్న. ట్రైలర్ అవి చూసినప్పుడు అంత క్రింజ్ కామెడీ లాగా ఉంది అనిపించింది నాకు ఫస్ట్. ఎందుకంటే అతను జాతిరత్నాలు కానీ, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కానీ నాకు చాలా ఇష్టము. మిస్టర్ పోలిశెట్టి అది కొద్దిగా క్లాస్ సినిమా అయినా కానీ మరి ఇంత ఊరమా సినిమా అవసరం అనుకున్నాను కానీ సంక్రాంతికి. బట్ కరెక్ట్ సినిమా సంక్రాంతికి మాత్రం. ఇంత కాంపిటీషన్లో ఇలాంటి సినిమా తీయడం గ్రేటే. బాగా వచ్చింది సినిమా, బాగా కామెడీ పండింది. మెయిన్ యాక్టర్లు అందరూ, ప్రతి క్యారెక్టర్ కూడా పండింది నాకు. రావు రమేష్ తక్కువ ఉన్నా కానీ ఆయన ఇంపాక్ట్ అనేది ఉంటుంది. చెమ్మక్ చంద్ర కూడా మంచి రోల్ పడింది. ఇక సినిమా అంతా ఒంటి చేతి మీద నడిపించాడు మన నవీన్ పోలిశెట్టి. మీనాక్షి చౌదరి కూడా భలే చేసింది, భలే సెట్ అయింది క్యారెక్టర్కి. ఆ అమ్మాయి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న తర్వాత మళ్ళీ ఇప్పుడే కనపడ్డాము. సో 2 సంక్రాంతులకి 2 హిట్లు ఇచ్చినట్టే. ఇది వాళ్ళ హిట్ అవుతుందా బ్లాక్ బస్టర్ అవుతుందో తెలియదు కానీ పోటీ ఎక్కువ ఉంది కదా. బట్ సినిమా అయితే బాగుంది. నేను ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని సినిమాలు, సంక్రాంతి సినిమాలు 4 చూసేశాను. రాజాసాబు, మన శంకర వరప్రసాద్ గారు, భర్తమాషాలకు విజ్ఞప్తి, అండ్ ఇది అనగనగా ఒక రాజు. ఇంకొకటి మిగిలింది ఏంది, మన నారిన నడమురారి, అది చూడలేదు, రేపు చూస్తాను అది. ఈ 4 సినిమాలు నాకు ఇప్పటి వరకు విపరీతంగా నచ్చిన సినిమా మన చిరంజీవి సినిమా. ఆ తర్వాత నాకు సెకండ్ ప్లేస్ ఈ సినిమాకి ఇస్తాను, మన అనగనగా ఒక రాజుకి. ఈ 2 సినిమాలు మాత్రం పండక్కి మస్ట్ వాచ్ అని చెప్తాను నేను. ఇక 3వ ప్లేస్లో మన రాజాసాబు ఉంటుంది, 4వ ప్లేస్లో భర్తమాషాలకు విజ్ఞప్తి ఉంటుంది. సో అది అనగనగా ఒక రాజు. నవీన్ పోలిశెట్టి హ్యాట్రిక్ హిట్లు ఇచ్చాడు. ఇది 4వ సినిమా హీరోగా. ఖచ్చితంగా హిట్ అవుతుంది ఈ పండగకి, కరెక్ట్ సినిమానే. బాస్ సినిమా, చిరంజీవి సినిమా లేకపోతే ఇదే నెంబర్ 1గా ఉండేది. ఇంకా బాస్ సినిమాకి నాకు ఇంకా ఇంపాక్ట్ పోలేదు. అయినా కానీ ఈ సినిమా నచ్చింది అంటే సినిమా బాగుందని అర్థము. సో ఖచ్చితంగా చూడండి, హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు ఈ 2 సినిమాలు. చిరంజీవి సినిమా కానీ, నవీన్ పోలిశెట్టి సినిమా కానీ, ఈ 2 సినిమాలు ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ సంక్రాంతికి. ఇంకా వీకెండ్లో చూసేయండి. ఇంకా నారిన నడుమురారి ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు, రేపు చూసి చెప్తాను దాని గురించి. సో ఈ సినిమాకు నా రేటింగ్, నేను యాక్చువల్గా రాజాసాబ్కి 2 రేటింగ్ ఇచ్చాను, 2.5 ఇచ్చాను. మన భర్తమాషాలు 2 రేటింగ్ ఇచ్చాను. మన చిరంజీవి సినిమాకు 4 రేటింగ్ ఇచ్చాను. నాకు అది పిచ్చగా నచ్చింది. ఈ సినిమాకు నేను 3 రేటింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే కామెడీ ప్లస్ ఎమోషన్ ప్లస్ మెసేజ్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. క్లీన్ ఫ్యామిలీ అంటే 2.5 గంటల సినిమా. సో ఖచ్చితంగా చూడండి నవీన్ పోలిశెట్టి సినిమా అనగనగా ఒక రాజు. బాగుంది సినిమా, నిజంగా బాగుంది. ఓకే, బాయ్.